హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో హెల్దీ స్నాక్ రెసిపీ గోధుమ పిండితో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. సో ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాల్సి ఉంటుంది. మరీ గట్టి ముద్దలా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ పిండి మునిగేలా ఉండాలి. సో ఇలా పిండి మొత్తం కవర్ అయ్యేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసినట్లయితే డో బాగా నాని సాఫ్ట్గా అవుతుంది. సో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత చేతులతోనే బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పిండి ఇలా వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ని స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గోధుమ పిండిలో ఉన్న పాలన్నీ కూడా గిన్నెలోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా స్ట్రైనర్లో ఉన్న గోధుమ పిండిని మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. గోధుమ పిండిలో ఉన్న పాలన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. పీచు పదార్థం అంతా కూడా మీకు ఇలా స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఇది అనవసరం అనమాట, మీరు పాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా తీసుకున్న పాలని కనీసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకు వాటర్కి వాటర్ అలానే పాలకి పాలు సెపరేట్ అయిపోతాయి. ఇలా మూత పెట్టి కనీసం 1 గంట పాటు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఈ వాటర్ని మనం తీసేసుకోవాలి. జాగ్రత్తగా పైన ఉన్న వాటర్ అంతా కూడా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిన పాలని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్యాన్లో 3/4 కప్ వరకు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి, మనకు బెల్లం కరిగితే సరిపోతుంది. స్వీట్ నార్మల్గా కన్నా కొంచెం తక్కువ తినేవారికి ఇలా 3/4 కప్ వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కొంచెం నార్మల్గా తినే వాళ్ళకి 1 కప్ వరకు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. సో బెల్లం అంతా కూడా ఇలా కరిగించుకున్న తర్వాత ఈ ప్యాన్ పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వేరొక ప్యాన్లో ఆల్రెడీ మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ బెల్లం వాటర్లోనే ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న గోధుమ పాలని కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మీరు అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే రెసిపీ బాగా వస్తుంది. ప్యాన్లో బెల్లం వాటర్ అలానే పాలు వేసిన తర్వాత కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో మీరు అక్కడే ఉండి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిశ్రమం దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అలానే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి బాగా మిశ్రమంలో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి బాగా మిశ్రమంలో కలిసిపోయిన తర్వాత హల్వా మీకు ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా ప్యాన్ నుంచి హల్వా సెపరేట్ అవుతుందంటే ఈ మిశ్రమం మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ప్లేట్ కానీ లేదంటే స్క్వేర్ బౌల్ కానీ తీసుకుని దానికి ఆయిల్ కానీ లేదంటే గీని కానీ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని ఇందులో వేసుకోవాలి. నేను తీసుకున్నది 7 ఇంచ్ మౌల్డ్ అండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 7 ఇంచ్ మౌల్డ్ కానీ 6 ఇంచ్ మౌల్డ్ కానీ లేదంటే ఒక మీడియం సైజ్ ప్లేట్ తీసుకుని ఇలా ఫ్లాట్గా 1 ఇంచ్ మందంలో అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు చల్లారిపోతుంది. నెక్స్ట్ బాగా చల్లారిన తర్వాత నైఫ్కి నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే హల్వా మీకు నైఫ్కి అంటుకోకుండా ఉంటుంది. ఇవి స్టోర్ కూడా ఉంటాయి, బయట 1 to 2 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. అలానే ఫ్రిడ్జ్లో అయితే 2 to 4 డేస్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదు అంటే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ, అలానే హెల్దీ టేస్టీ కూడా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.